మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ నిర్మేశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నాము. ఇక్కడ రాయచోటిలో మదనపల్లి అన్నమయ్య జిల్లా కలుపుతున్నారని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, బస్సులు నిలిపేశారు. మరి ఇద్దరు వ్యక్తులు కూడా జరిగింది. వారిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారు చికిత్స పొందుతున్నారు. మనం ఇప్పుడు చూద్దాం రండి. జిల్లా వెళ్తుంది అని చెప్పేసి దానికి మీ సమాధానం? అందరి బాధ ఉంటుందా? వాళ్ళే కాదు, రేచుట్కి అన్యాయం జరిగితే ఎట్లా? రేచుట్టు ఎటువంటి సంపాదన అనేది ఏం లేదు. జిల్లా వచ్చిన గౌరవంగానే బ్రతుకుంటా ఉన్నాము. ఇప్పుడు అకస్మాత్తుగా మల్పల్లి జిల్లా, రాయపేట జిల్లా అంటే మధ్యలో ఇక్కడ ఇచ్చిన వాళ్ళ గౌరవం ఏం చేసింది? ఓట్లు వేసి గెలిపిద్దాము తెలుగుదేశం పార్టీని. గవర్నమెంట్ వచ్చింది, ఇంకా మాకేమైనా డెవలప్మెంట్ ఇది సాయం చేయాలా? అది ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తే ఎట్లా? అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మీకు భరోసా ఇస్తున్నారు, అక్కడి నుంచి ప్రెస్ లో మాట్లాడి పంపిస్తున్నారు. దానికి మీకు సంబంధం? మాకు నమ్మకం ఉంది. ఒక చీఫ్ మినిస్టర్ పైన, చంద్రబాబు నాయుడు పైన, మరి మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పైన మాకు ఈ జిల్లా పోకుండా నిలబెడతారని, సాయశక్తుల పని చేస్తారని మాకు భరోసా ఉంది, నమ్మకం ఉంది. వారి నమ్మకంతో మేము కూడా చూస్తూ ఉన్నాము. అన్యాయం జరిగితే ఇక దేవుడు తెలుసు. మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం కూడా భావిస్తామని ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు. మేము చేసేది కాదు, పూర్తి రేచుట్టి తిరుగుబాటు చేస్తారు. ఇచ్చినట్టు ఇచ్చి అది తీసుకోవడం అనేది అన్యాయం. ప్రభుత్వం ఇచ్చింది జిల్లా, కానీ ఏరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా. ప్రభుత్వం ఇస్తే మాకు అన్నమయ్య జిల్లా అని ఒక పేరు పడింది. ఆ గౌరవం పైన బ్రతుక్కుంటా ఉన్నాం. ఈ పొద్దు మాకు అన్యాయంగా. నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ సెక్రటరీని, ప్రజా సంఘాల నాయకుడిని కూడా. జేఏసీ రాయచోటి బంధుకు కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడైతే హాస్పిటల్లో చూసిన, మీకు గతంలో ఇప్పుడు చూసిన పిల్లల్లో రాయచోటికి మాట ఇచ్చారు సీఎం గారు. అన్నమయ్య జిల్లా ఎక్కడికి పోదు, కొనసాగుస్తుంది. మీరు ఖచ్చితంగా గెలిపేంటంటే తగిన మెజారిటీతో ఎప్పుడో పాల్గొండరాయుడు గారి హయాంలో గెలిచిన టీడీపీ ఇప్పుడు మాట ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు, అందుకని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి మెజారిటీతో పంపించాము. ఆ మాటను సీఎం గారు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని రాయచోటి ప్రజా సంఘాల నాయకుడిగా మేము కోరుకుంటున్నాం. అందులోనూ మైనార్టీ టీడీపీ నాయకుడి స్టేట్ లెవెల్ క్యాడర్ కూడా మాకు కూడా ఉంది. మా నాయకుడు ఏంది ఇలా చేయడం అన్నది ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి చెప్పి ఇచ్చిన పోయి మొన్న కూడా రాజంపేటకు నేను మీరేమన్నా గెలిపించారా అంటే మేము కూడా సంతోషపడినాం. అత్యంత కరువైన ప్రాంతంగా మా రాయచోటి ఉంది. ఇప్పుడిప్పుడే దేవుడు కూడా కరుణిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ అయితే మీకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు జరిగేటప్పుడు మాకు తీరని లోటు కల్పిస్తున్నారు సీఎం గారు అనేది మాకు బాధ ఉంది. మా జిల్లాను మాకు ఇచ్చి మదనపల్లి ఆల్రెడీ వాళ్ళకు వచ్చారని మాట మేము మాలో నుంచి అర్ధ భూభాగం డివైడ్ చేసినా కూడా మేము ఏనాడు అయితే దాని గురించి మాట ఎత్తలేదు. ఎందుకైతే 3 ప్రాంతాలుగా ఏదో మళ్ళా ఇది జరిగినప్పుడు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పెరిగి పల్లెలు ఒకటి చేసి ఒక రెండు నియోజకవర్గాలు పెరిగేట్టుగా చేస్తామని మేము అనుకుంటున్న టైంలో ఇప్పుడే జిల్లా హైకోర్టు వచ్చింది. నిన్ననే మేము కలెక్టరేట్ బంగ్లా కూడా ఓపెన్ చేసుకున్నాము. ఇటువంటి తరుణంలో అన్ని శుభవార్తలే విన్నప్పుడు ఈ చెడు వార్త అనేది మన ఎటువంటి ఇది కూడా మేము సహించము. అందుకనే రేపు రాయచోటి బంధుకు పిలుపునిస్తున్నాం. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేమున్నాం మా రాయచోటికి అని ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు అయితే ఇంకా ముందు అయితే 20 హాస్పిటల్లు ఉన్నాయి మా రాయచోటిలో. ఇప్పుడు దాదాపు 80 మంది డాక్టర్లు కూడా మా ఊర్లో జిల్లా వచ్చింది అని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టైంలో రైతులు అయితేనేమి, యువకులు అయితేనేమి ప్రతి ఒక్కరూ మేము ఒక గుడ్డు విల్లుగా ఉన్నాము. రాయచోటిని ఇప్పుడు గనక మీరు ఇవ్వకపోతే ఇది శాశ్వతంగా టీడీపీ ఇక్కడ అనేది కనుమరుగు అవుతుందని మేము ఒక భావన, ప్రజల ఒక భావన కూడా అయితే రేపటి నుంచి ఉద్యమం అనేది తీవ్ర రూపం దాలుస్తుందని మేము ఈ వేదిక కోరుకుంటున్నాం. జిల్లా కావాలని
నేనైతే నాకు మండపం రామసారెడ్డి సాధనంలో నాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయకపోతే ఇదే విధంగా రేపు కానీ మొన్నాడు కానీ మా ఆటో సోదరులు నేను ఆటో వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఆటో వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఇదే విధంగా రేపు మొన్నాడు కానీ ఎప్పుడైనా కూడా ఇదే విధంగా మేము ఎప్పటికైనా సిద్ధంగా దేనికైనా సిద్ధంగా మేడం. మదనపల్లి సాయంత్రం చూసాం మేడం. ఆల్మోస్ట్ మదనపల్లి వచ్చిందని చెప్పేసి మేము చూసాము. మదనపల్లి చేస్తారని మేము చెప్తాము. మీ సీఎం మాకు నారా చంద్రబాబు మేము కోరుకున్నది ఒకటే మేడం, మాకు న్యాయం చేయండి. మండపల్లి రామసారెడ్డి మేము న్యాయం కోరుకుంటున్నాము. వాళ్ళ కాలాన్ని పట్టుకుని వాళ్ళ పాలన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఇంత తొందరపాటు ఎందుకు చేసుకున్నారు? ఎంత తొందరపాటు అంటే మా పరిస్థితి ఆయన మండిపల్లి రామప్రసాద్ అన్న చెప్తున్నారు కదా, ఏమని చెప్పారు మేడం? చెప్పారు మేడం. ఇదంతా అపోగా అని చెప్తున్నారు కదా, మీరు ఇంత తొందరపాటు ఎందుకు చేశారు? అంటే రోజు చెప్తున్నాడు మేడం, చెప్తున్నాడు. ఈ రోజు మేము న్యూస్ ఛానల్ చూసాం మేడం. ఆల్మోస్ట్ మదనపల్లి అయిపోయింది, మా పరిస్థితి ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. మా వాళ్ళు సంబరాలు చేసుకున్నా కూడా మేము సంబరాలు చేసుకున్నాం. అంతే మేడం జరిగేది. మాకు న్యాయం జరగాలి. రాంప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మా వెనక నడిపించి మమ్మల్ని గెలిపించారా? మాకు అన్నమయ్య జిల్లా ఉంటే ప్రతి పేదవాడు బతుకుతున్నాడు, ప్రతి కూలివాడు బతుకుతున్నాడు, ఆటో సోదరులు బతుకుతున్నారు, ఆటో వాళ్ళందరూ బతుకుతున్నారు. పొద్దున్నే వచ్చి రేపు కానీ మొన్నాడు కానీ దానా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మేడం. కొంచెం ఓపిక పట్టుకో ఉండాల్సింది. ఇప్పుడు మీ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు మేడం. మేము చనిపోయినా కూడా మాకేం ఇబ్బంది ఏం లేదు మేడం. మాకు రావడం చేస్తాడని చెప్పిన ఉద్దేశంతో మేము మా వాళ్ళ సమాజం బతుకుతాడు కదా. అంతే మేడం.